మాది దుగ్గొండ మండలం సారు, దేశాపల్లి గ్రామం. నా పేరు సుజాత. సర్పంచ్గా పోటీ చేసినాము. ఒక 34 ఓట్లతో పోయినామండి. మాకు సారు మంచోడండి. మాకు పెద్ద సుదర్శన్ రెడ్డి అంటే మా అండగా ఉంటాడండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా మమ్మల్ని ఆదుకునేవాడు. మా ఊరికి కూడా, మా ఊరు గ్రామం చిన్న విలేజ్ లాగా ఉండేదండి. రోడ్డు బాగుండకపోయేది, ఏది రోడ్డు వేయించిండు, మాకు మంచి మంచి పనులు చేసిండు మాకు అన్నగారు. మా అన్న మాతోటి ఉంటాడు అనుకుంటే ఈ రోజు ఇట్లా చూస్తామన్న వార్త అనుకోలేము మేము అసలుకే. బతుకుతాడో ఏమో అని అన్ని దేవతలకు మొక్కినాం, అన్ని ప్రయత్నాలు చేసిండు, డాక్టర్లు కూడా చేసిండు, కానీ మాకు ఇట్లా కూలిపోతాం అనుకోలే అసలుకే. మా అన్న మాకు సీట్ ఇచ్చిండు, మీరు సర్పంచ్గా గెలిచి రండి అమ్మ అంటే మేము ఓడిపోయినామండి. ఓడిపోతే మా అన్న మాకు మాట్లాడలేదు వచ్చి. మేము కూడా అన్న మీద ఫీల్ అయినాం, ఆయన మా కాడికి ఎందుకు రాకపోయా అని. సరే తీయండి అని అన్నాడు వేరే కాడ కలిసి. కానీ ఇట్లా జరుగుతుంది అనుకోలేదు అన్న, మేము అన్నని ఇట్లా చూస్తాం అనుకోలేదు. పెద్ద అన్న అంటే అందరికి, చిన్న పిల్లలకు కూడా మా ఊరు వాళ్ళకంటే ఇష్టం అండి. మా ఊరికి వచ్చి అన్నాడంటే మీ దేశపల్లెల్లో నేర్చుకున్నాడు నేను రాజకీయం అంతా అన్నాడండి. అన్న అంటే చాలా ఇష్టం అండి మాకు. అందరు ప్రతి ఒక్కరు ఏడవని వాళ్ళే కానీ ఏడవని వాళ్ళు లేరు సార్. అందరికి నేనున్నా మీరు బాధపడకుండా, మీరు భయపడకుండా అని భరోసా ఇచ్చే అంత నాయకుడు, అట్లా జనాలల్లో పోయి కలుపుకపోయే నాయకుడు, ఉద్యమ నేత అయినా కానీ ఇంత ఫీలింగ్ లేకుండా నేను ఎమ్మెల్యేను, నేను ఒక ఉద్యమకారుని, నేను సీఎం దాకా పోయినా అనే ఫీలింగ్ లేకుండా అందరు ఇట్లా కలిసిమెలిసి అందరితోటి మంచిగా ఉండి మంచిగా మాట్లాడి, చిన్న పిల్లల కాంచి మొదలుకుంటే ముసలోళ్ళ కాదాక మా ఊర్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుచుకుంటా మాట్లాడుకుంటా అందరు హృదయాలలో నాటకపోయిందన్న అందరు గుండెలను పిండేసినట్టు అవుతుంది. మాకు నైట్ 20 గంటలకు తెలిసిందన్న, మాకు నిద్ర పట్టలే. మేము అన్న వస్తాడు అంటే మేము గిండ్రవాయికి పోయినామన్న. గిండ్రవాయికి 10 గంటల కాడ నుంచి గిండ్రవాయి నుంచి అన్నతోటి వస్తాను. అన్న అసంటే అన్న మాకు దొరకడన్న, మా తోబుట్టు కంటే ఎక్కువ. మేము అన్న లేని లోటు మాకు ఎప్పటికీ, మేము చచ్చిపోయేంత దాకానైనా మాకు తీరదన్న. అంత మంచి అన్న. మా ఊరికి పనులు కూడా, అభివృద్ధి పనులు కూడా, నర్సంపేట నియోజకవర్గానికి అన్ని పనులు కూడా మంచిగా చేసిండు. ఇప్పుడు మేమందరం నాట్లకు పోతుంటే కూడా మీకు చెర్ల నీళ్ళు రప్పిస్తారా, మీరు బయటికి పోకుండా అని మాకు అందరికి, అక్క చెల్లెళ్ళందరికీ, పనులకు పోయేటోళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పిండు అన్న. గంత మంచి నాయకుడు ఎవరికన్నా ఉంటాడు అన్న. మమ్మల్ని అందరిని ఇంత అన్యాయం చేసిపోయిండు అన్న. అసలు దేవునికి న్యాయం కాదన్న. పెద్దన్నను అట్లా తీసుకుపోవడం అసలుకే న్యాయం కాదు. పెద్దన్న లేని లోటు మాకు, మేము అది పూడ్చుకోలేమన్నా. మా గుండెలు మొత్తం పిండినట్టు అవుతాయి. అంత మేము పెద్ద అన్నను కోల్పోయినందుకు మేము జీర్ణించుకోలేకపోతామన్నా. ప్రతి ఒక్క ఏ కష్టం వచ్చినా అన్న అని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెళ్ళే అనే ఫీలింగ్ లేకుండా అతన్ని దగ్గర తీర్చుకొని మాట్లాడి కష్ట సుఖాలు తెలుసుకొని మా కష్టాలను తీర్చి మాకు ఎంతో అండగా నిలిచిన అన్న ఈరోజు మాకు లేకుండా పోయిండు. అలాంటి అన్న మేము ఎన్ని జన్మలు ఎత్తినా మాకు దొరకడు, మాకు కంటికి కనబడడు, రాడు. ఆ అన్నను మేము సచ్చేంత వరకు మర్చిపోము.